హలో అండి, కేక్ తెచ్చుకున్నప్పుడు ఇటువంటి కేక్ ప్లేట్ వస్తుంది కదా, చాలా మంది వేస్ట్ అనుకుని పడేస్తారు. అలా పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ కేక్ ప్లేట్ మాత్రం కంప్లీట్ గా ప్యూర్ వెజ్. ఓల్డ్ క్యాలెండర్ నుంచి ఇలా లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఇలా రెండు చిన్న చిన్న బిందెల్ని కట్ చేసుకున్నాను. తర్వాత అమ్మవారి ఫోటోకి ఇలా వెనక వైపు గమ్ అప్లై చేసుకొని ఈ కేక్ ప్లేట్ పైన అంటించేసుకుంటున్నాను. తర్వాత రెండు కాయిన్స్ ఉండే బిందెలు కట్ చేసుకున్నాను కదా, వాటిని కూడా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అంటించేసుకున్నాను. సేమ్ కేక్ ప్లేట్ ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజు లో కార్డ్బోర్డ్ ని కట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం హోల్ చేసుకోవాలి. తర్వాత ఇలా చేసుకున్న హోల్ లో గమ్ నింపేసుకొని అమ్మవారిని అంటించుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ ని ఇలా అంటించేసుకోవాలి. కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాతే కింద ఉన్న కార్డ్బోర్డ్ కి పింక్ కలర్ పెయింట్ వేసేసుకుంటున్నాను. పెయింట్ వేసేసుకున్న తర్వాత అది కూడా 5 minutes డ్రై అవనిచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూ గమ్ అప్లై చేసుకొని నా దగ్గర ఓల్డ్ లేస్ ఉంది, ఆ లేస్ అయితే అంటించుకుంటున్నాను. ఈ విధంగా చుట్టూ అంటించేసుకొని కింద ఉన్న కార్డ్బోర్డ్ పైన వైట్ కలర్ పెయింట్ తో నాకు వచ్చిన విధంగా ఏదో అలా చుక్కల ముగ్గు, మెలికల ముగ్గు అంటారు కదా, అలా వేసేసుకున్నాను. తర్వాత చుట్టూ ఈ విధంగా మెలికల బార్డర్ కూడా డ్రా చేసుకున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే కంప్లీట్ గా ఆరిపోతుంది. అంతే, ఎంతో ఈజీగా వేస్ట్ అనుకుంటున్న కేక్ ప్లేట్ తో ఇలా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లక్ష్మీ అమ్మవారిని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టేసుకొని దీపం పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చూడడానికి కూడా చాలా కలగా ఉంటుంది. నేను వీడియోలో యూజ్ చేసిన పెయింట్స్ కానీ గమ్ కానీ ఏది కావాలన్నా కూడా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి. కేటలాగ్ కూడా ఉంది, మీకు నచ్చిన ఐటమ్ చూసి తీసుకోవచ్చు. ఈ అమ్మవారి DIY నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.